చూడు అక్కడనేమో టీడీపీ కార్యకర్తలు పోయి ఎమ్మెల్యేను ఇదే ఓడిపోయిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేను తనుతా అంటే ఈయనేం రాసుకొచ్చిన ఆంధ్రజ్యోతి ఆయన వైసీపీ విధ్వంసం నిజమే ఎన్నికల రోజు ఆ తర్వాత ఏపీలో రెచ్చిపోయిన వైసీపీ ముక్కలు అంతకు ముందు రెచ్చిపోయిన్లు తర్వాత రెచ్చిపోయింది రాయి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందరు మంది తలలు బలిగినాయి ఎంతమంది ఇండ్లు ధ్వంసం అయిపోయినాయి ఎంతమంది పారిపోయిన్లు ఎంతమంది హత్యకు గురైతాన్లు అది రాయి అది రాయకుండా మళ్ళా అంతకు ముందే రాస్తాను ఓకే ఇది రాష్ట్రంగా రేపన్న అది రాయి మరి టీడీపీ అభ్యర్థులు సానుభూతి పరులపై హత్యాయత్నాలు పల్నాడులో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి గుర్తు తెలియని వ్యక్తులంటూ బిఎల్ఓ విఆర్ఓ ఫిర్యాదు ఆధారాల సేకరణలో పోలీసుల విఫలం జూకాంటి కారుపై పెట్రోల్ పోసి తలగబెట్టారు ఇది నిజమే నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థుల కార్ల ధ్వంసం ఇది నిజమే తాడిపత్రిలో కేతిరెడ్డి అయిన అంచర్ల వీరంగం తిరుపతిలో నానిపై చెవిరెడ్డి మనుషుల దాడి డీజీపీ గుప్తాకు పూర్తి స్థాయి నివేదిక అందజేసిన ప్రత్యక్ష బృందం ఇదంతా నిజమే వైసీపీ వాళ్ళు ఎన్నికల ముందు కావచ్చు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు ఖచ్చితంగా ఇవన్నిటికీ పాల్పడ్డారు దాంట్లో ఏ తప్పు లేదు కాకపోతే ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత ఇదే టీడీపీ జనసేన ప్రభుత్వం ఉమ్మడిగా ఏర్పడిన తర్వాత ఈ 4 రోజులలో జరిగిన హింస ఏంది విధ్వంసం ఏంది అది కూడా ఒక్కసారి వేసి చూపి అప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి పేపరు చంద్రబాబుది కాదు అది నిలకడగానే పనిచేస్తుంది అనేది తెలుస్తుంది చంద్రబాబు గెలిస్తే టీవీ5లో స్వీట్లు పంచుకుంటానులే మేనేజ్మెంట్ మొత్తం స్వీట్లు పంచుకునేది ఆ మూర్తి అని ఉంటాడు కదా వరుతాడు ఒట్టిగానే మూర్తి సైకిల్ మీద అక్కడ చక్కర్లు కొడతాడు ఆ లోపల అంటే వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తారో అర్థం చేసుకోరు టీవీ5 చంద్రబాబు కోసం పనిచేస్తుంది టీవీ9 కూడా చంద్రబాబు కోసం పనిచేస్తుంది ఎన్టీవీ కూడా చంద్రబాబు కోసం పనిచేస్తుంది మహా న్యూస్ కూడా చంద్రబాబు కోసం పనిచేస్తుంది జీ తెలుగు కూడా చంద్రబాబు కోసం పనిచేస్తుంది ఇన్ని శక్తుల మధ్య ఇప్పుడు తెలంగాణ కాపాడుకోవాలి